షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇక ముందు ఏం మాట్లాడదలుచుకున్నా కూడా వైసీపీలో మా మాదిగ లీడర్లతో మాట్లాడించి మాదిగలకు మా లీడర్లు దూరం చేయడం కంటే నేరుగా నువ్వు ఏ వైఖరి తీసుకోదలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు. నువ్వు వెనకకు పోతావా ముందుకు వస్తావా అనే విషయంలో తేల్చుకోవాల్సింది నువ్వే కనుక జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో నేరుగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఒక సందర్భంలో వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న దశలో కూడా ఆయన టీడీపీలో చేరారు. మొదటి నుంచి టీడీపీ కట్టుబడి ఉండేది వర్గీకరణ. తర్వాత అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో భారతదేశంలో మొట్టమొదటి వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇది మనం 2025లో ఉన్నాం. 1975లోనే మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో గౌరవ జైల్ సింగ్ గారు, స్వర్గీయ జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ సూత్రమే దేశానికి ఉపయోగపడ్డది. మొన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశం అది పంజాబ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతే. అంటే పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కోర్టుకు వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు జరిగింది, దీన్ని అడ్డుకున్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళింది. రెండు రాష్ట్రాలే. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే అది 2000 సంవత్సరంలో చేసిండు అనుకుందాం, 97లో చేసిండు అనుకుందాం, 1975లో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వర్గీకరణ చేసింది. అదే కదా దేశానికి విస్తరిస్తున్నది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో మీరున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తే దాన్ని తప్పు పట్టకుండా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు అందాం. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మరి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా చట్టం తీసుకురావడానికి మొత్తం ప్రక్రియ ముందుకు నడిపించండు కదా. అంటే మీరు ఎవరినైతే అంటుండ్రో, మీరున్న పార్టీలో మీరు పార్లమెంట్ ప్రాతినిధ్యం వహించినప్పుడు ఏ పార్టీ అయితే ఉన్నారో ఆ పార్టీ ముందు వర్గీకరణ చేసింది, దాన్ని తప్పట్టండి. ఒకవేళ మీరు తప్పట్టగలుగుతారు. ఆ రోజు శాసనమండలిలో ఏ పరిణామాలు జరిగినాయో, అసలు చైర్మన్ ఏ పాత్ర పోషించబోయాడో, ఆ చైర్మన్ మోషన్ రాజు మాల వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏ పాత్ర వహించబోయాడో, ఆ పరిణామాలు ఏంటో వివరించి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పానండి. మేము సపోర్ట్ చేసినామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానండి. ఆయన కంట్రోల్ ఉంటుంది కదా, ఆయన చెప్పానండి, నేను చెప్పలేను. అపోజిషన్ లీడర్ ఆల్రెడీ ఓకే అన్నట్టుగా ఉన్నాడు, తలూపినట్టున్నాడు కదా. ఓకే నేనంటున్నా, ఆయన చెప్పాలి. తలూపిండా తల ఊపలేదా, ఏం జరిగిందనే విషయం నేను శాసన మండలిలో లేను. చెప్తే ఆయన చెప్పాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేదా నా సోదరులు బొత్స సత్యనారాయణ గారిని చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్పిందని ఆమోదించుకున్నాం. సామాజిక న్యాయం కోరుకునే వ్యక్తిని రాష్ట్రమైనా, జిల్లాలైనా, ఆఖరికి మండలాలైనా నాకు సమర్థిస్తా. ఎవరు ఎక్కడ ఎంతమంది ఉంటారో అంత వాటి తీసుకోవాలి, తప్పేంటి? రాష్ట్ర యూనిటీ ప్రస్తుతం ఉంటుంది. రేపు జనాభా లెక్కలకు వచ్చినాక జిల్లాల యూనిట్ ఉంటుంది అనుకుందాం. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి. అది జిల్లా యూనిట్ తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలా. మరి మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో మాలలు ఉంటారు, మాదిగలు ఉంటారు, ఇతర కులాలు ఉంటారు. అక్కడ యూనిట్ తీసుకోవాలంటే ఏ స్థాయిలో తీసుకోవాలా? ఒక మండలంలో మాల మాదిగలు ఇతర కులాలు ఉన్నాయి, ఒక మండలంలో ఒక కులమే ఉన్నదనుకోండి, అక్కడ యూనిట్ ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది? ఉమ్మడిగా తీసుకోలేము కదా, మండలాల వరకు కూడా తీసుకోవాల్సి వస్తుంది. నేనంటే సామాజిక న్యాయం అనే ప్రక్రియ ఎవరికి అన్యాయం జరగని పరిష్కారంలో అది కింది స్థాయికి వెళ్ళడం కూడా నేను స్వాగతిస్తాను. వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు అదనపు లాభం కోరుకుంటారు. వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఎక్కడ అదనపు లాభం కోరుకోవద్దు. అన్యాయం జరిగిన చోట ప్రశ్నిద్దాం. అదనపు లాభం ఎవరు కోరుకున్నది తప్పు. అదనపు లాభం ఎవరు కోరుకు ఇప్పుడు అదనపు లాభమే కదా మాలలు కోరుకున్నది ఇదివరకు దాకా. రిజర్వేషన్ ఫలాలు వర్గీకరణ వ్యతిరేకించడానికి కారణం ఏంటిది? వాళ్ళ జనాభా కంటే మించి పొందడం అదనపు లాభం. అదనపు లాభం పొందడానికి అలవాటు పడ్డోళ్ళు వర్గీకరణ వ్యతిరేకించి వచ్చారు. నేను మాదిగ ఉద్యమకారుణ్ణి. నా జాతికి నష్టం జరగనివ్వను. నా జాతిది ఎవరిది దోసుకోనివ్వను. నా జాతి ఇంకోటిని దోసుకోవాలని నేను కోరుకోను. నేను దోసుకోవద్దని అంటాను.
నా సూత్రం అది. అది మండలంలో అయినా సరే, జిల్లాలో అయినా సరే, రాష్ట్రమైనా సరే, దీనికి నేను కట్టుబడి ఉన్నా. ఎవరన్నా ఎక్కడన్నా అసంతృప్తితో ఆవేదనతో ఉంటే ఉండనియండి. మనకు స్వార్థం పతాక స్థాయికి చేరద్దు. న్యాయం గురించి ఆలోచిద్దాం. న్యాయం గురించి ఆలోచిద్దాం. ఎక్కడ ఎంత ఉంటే కంతే తీసుకుందాం. నువ్వు లేని కాడ అదనంగా తీసుకోవడం తప్పు కాదా? నువ్వు ఉన్న కాడ కోల్పోవడం తప్పు కాదా? నువ్వు ఉన్న కాడ కోల్పోవడం తప్పే. నువ్వు లేని కాడ అదనంగా కోరుకోవడం కూడా తప్పే కదా. నువ్వు లేని కాడ అదనంగా కోరుకోవడం అంటే ఇంకోటి దోచుకున్నట్టు కాదా? నువ్వు ఉన్న కాడ ఒకటి కోల్పోవడం అంటే నీది ఒకరికి దోచుకున్నట్టు కాదా? నీది ఒకటి దోచుకోవడానికి నువ్వు బాధపడితే, నువ్వు ఇంకోటి దోచుకోవడానికి సిద్ధపడితే అది నీ తప్పు కాదా? నేను నా జాతిని అయితే నేను అట్లనే అప్రమత్తం చేస్తాను. నా జాతికి అన్యాయం జరగనివ్వను, నా జాతి ఇంకొకరికి అన్యాయం చేయనివ్వను. ఇది క్లియర్. మీ బిడ్డల భవిష్యత్తు వైసీపీలో ఉన్నా కూడా మీరు కోరుకోదలుచుకుంటే, మీ బిడ్డలు చదువులు ముందుకెళ్లాలని మీరు కోరుకుంటారు, మీ బిడ్డలు ఉద్యోగాలు సాధించుకోవాలని కోరుకుంటే, మీ బిడ్డలు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటే, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటే, అది వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యం. అది వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యం. వర్గీకరణను నిర్దిష్టంగా కోరుకొని సహకరిస్తే మీరు ఎక్కడున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ వర్గీకరణ విషయంలో నిర్దిష్టంగా స్వాగతించకుండా, సమర్థించకుండా, దీన్ని ఏదో రకంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన, వర్గీకరణ వ్యతిరేకించే మహానాడు లీడర్లను వైసీపీ నుండి ప్రోత్సహించిన మీరు మౌనంగా ఉండొద్దని, మీ బిడ్డల భవిష్యత్తు కోసమే వర్గీకరణ సమర్థించని పార్టీలో మీరు ఉండడం కంటే మీరు బయటికి రావడమే మీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ బిల్లు వస్తుందని హడావుడిలో మాలలు ఉద్యోగోన్నతులు ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ రీసెంట్గా తెలిసింది. నేను బహిరంగంగా అప్పీల్ చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేస్తున్నా. అక్కడక్కడ మాలలు ఉన్నతాధికారులు ఉన్న చోట, లేదా ఆయా డిపార్ట్మెంట్లో కీలకమైన స్థానాలు ఆక్రమించుకున్న చోట ఈ వర్గీకరణ జరగబోతున్న సంకేతం వాళ్ళు గమనించి, వర్గీకరణకు ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చక ముందే ఈ ప్రమోషన్లో రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకు తెలుస్తున్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ ప్రక్రియ చట్టరూపం దాల్చేంత వరకు, ప్రస్తుతం శాసనసభ శాసనమండలి లేదు కనుక అది ఆర్డినెన్స్ రూపు వచ్చేంత వరకు, ఆర్డినెన్స్ గా వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.